నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ మిత్రులారా. తెలంగాణలో భూమి ఎవరి దగ్గర ఉందంటూ ఒక 3-4 డేస్ క్రితం మాట్లాడుకున్నాం కదా. అంటే ఎక్కువ శాతం ఎవరి దగ్గర ఉంది భూమి అని. కొంతమంది దగ్గర భూమి లేదు, కొంతమంది దగ్గర మరీ తక్కువగా ఉంది. నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర భూమి లేదు, వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుందని మనము అనుకోవడం మంచిది. తెలంగాణ కులగణన ఐడియల్ రిపోర్ట్, ఒక ఆదర్శవంతమైన రిపోర్టే అనుకోవచ్చు, లేకపోతే ఒక బెంచ్ మార్క్. దేశం మొత్తం కూడా ఇదే పద్ధతిలో తీసుకున్నా కూడా ఏం బాధ లేదు. చెయ్యాలి, లేదంటే కుల నిర్మూలన చేయాలి, కులం లేకుండా చేయాలి. అందరము హిందువులమే కదా, సమానంగానే బతకాలి. కానీ ఈ రిపోర్ట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అదొక్కటే ఆహ్వానించదగ్గ పరిణామం. మిత్రులారా, తను ఇచ్చిన రిపోర్ట్లో 242 కులాలను ప్రొజెక్ట్ చేసింది. అందులో ఒక 135 ఎంబీసీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు, వాళ్ళందరినీ ఏబిసిడీలుగా వర్గీకరించారు. నేను ఒక 134 కులాలు, అంటే ఆంధ్రాకు ఒక 27 కులాలు పంపించేసినాము. వాళ్ళు కూడా టచ్ అయ్యారు అందులో. కానీ వాళ్ళ మూలాలు లేవు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పర్ఫెక్ట్గా GOMS నెంబర్ 3 ద్వారా వాళ్ళని పంపించేసింది. వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తారు, దాన్ని అడ్డుకుందాం. అది రానియద్దు కూడా, అది కరెక్ట్ కూడా కాదు, వాళ్ళు రావడం కూడా కరెక్ట్ కాదు. మరి ఎస్సీ మాదిగా 36 లక్షలు, మాల 15 లక్షలు, అన్నీ అవి దాని అనుబంధ కులాలు కూడా కలుపుకొని వచ్చింది అదంతా. ఎస్టీలలో గోండులు ఉన్నారు, నాయకపూళ్ళు ఉన్నారు, తర్వాత కులాములు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర కూడా భూమి చాలా తక్కువ ఉంది. మనము ఎస్టీ అనగానే ముందరికి వచ్చేది లంబడోళ్ళే. వీళ్ళకి ఎవ్వరికి ఏ అవకాశం రాకుండా చాలా చాకచక్యంగా వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఒక 100 ఉద్యోగాలలో ఒక 2 కూడా వేరే, కనీసం ఎరకల వాళ్ళు మనతో కలిసిమెలిసి ఉంటున్న ఎరకల కమ్యూనిటీకి కూడా వాళ్ళ షేర్ కూడా ఏం ఉండటం లేదు ఇందులో. మిగతా వాళ్ళ సంగతి అయితే చెప్పవసరం లేదు. వాళ్ళ అంబాడీలు, కేవలం అంబాడీ గిరిజనులకు 24 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే మరి దళితులకు ఉండాలి కదా. దళితులు ఇంక్లూడింగ్, వాస్తవం చెప్పాలంటే ఊళ్ళలో వ్యవసాయం చేస్తుంది కేవలం లంబడోళ్ళే. మనము ఇట్లా ఊరు దాటిపోతుంటే, ఇటు నల్గొండ పోయినా, దేవరకొండ పోయినా, ఇటు తుంగతుర్తి పోయినా, ఇటు పక్క మహబూబ్నగర్ పోయినా, అటుపక్క మెదక్ పోయినా, ఎక్కడ పోయినా కూడా ఆ ఎర్రటి ఎండకు కాగుతూ చలికి ఏగుతూ పంటలు పండిస్తుంది లంబాడీలే. కానీ ఒక సెక్షన్ బాగా ఎలివేట్ అవుతూ ఉంది. చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అందరికీ అవకాశం వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. దళితులకి భూమి ఎందుకు ఉండాలనే దాని మీద సగాయం అనే ఒక IAS అధికారిని, ఈ కష్టాలు ఆమెను ఏమో మరి అదన్నారు, వేరు ఇంకో రకంగా చదివిన సుగాలి అంటారు, తర్వాత సగాయం అంటున్నారు. కానీ ఆమె ఇవన్నీ భరించలేక చూస్తూ ఎట్లా ఉండాలని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని భూమి ఎవరి దగ్గర ఉండాలనే దాని మీద బాగా స్టడీ చేసింది. అయితే ఎస్సీలకు ఉద్యోగాలు లేవు, వేరే ఉద్యోగాలు కూడా ఏం రావు వాళ్ళకు. వాళ్ళు చేయవలసింది కేవలం వ్యవసాయమే బతకాలి. వాళ్ళు అడవి ఉత్పత్తులతోనే బతకాలి. గిరిజనులంతా చేద్దామంటే భూమి లేదు, చేయకుంటే బ్రతకలేరు. సగాయం అనే శివగామిని అని కూడా అంటారు కొంతమంది. ఆమె IAS ఎట్లా కాగలిగింది అని అంటే, ఆమెకు ఊళ్ళో 2 ఎకరాల భూమి ఏంటంటే ఆమెకున్నది. ఆమెకున్న బలమైన దృఢ సంకల్పం ఏంటంటే, నాకు 2 ఎకరాల భూమి ఉంది, ఆ భూమి వచ్చిన ఆదాయమే ఆమె 24 గంటలు కష్టపడి IAS సాధించగలిగింది. కానీ భూమి ఎవరి దగ్గర ఉండాలనే ఒక నిజాయితీ వర్క్ చేస్తే ఆమెకు ఖచ్చితంగా అనిపించింది భూమి SC STల దగ్గరనే ఉండాలి అని. కాబట్టి ఆమె ఇంకొక అనాలిసిస్ ఏం చేసిందంటే, 80% మంది SCలు STలు గ్రామాలలో ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకు భూమి ఉండాలి. మరి ఎట్లా పోవాలి? భూమి అంతా వీళ్ళ భూస్వాముల చేతుల్లో ఉన్నది. కొన్ని దశాబ్దాల క్రితము భూములను ఎవరి దగ్గర ఉండే? జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, దొరల దగ్గర, నిజాం నవాబుల దగ్గర, తర్వాత కరణాల దగ్గర, వీళ్ళ దగ్గరనే ఉంటుండే భూములని. కరణాలంటే బ్రాహ్మణులు, దొరలంటే కూడా వెలమూలు వస్తారు, మళ్ళీ కరణాలను కూడా దొరలే అంటారు. నవాబులు అంటే సాయబులు. వీళ్ళ దగ్గర నేను భూమి ఉండిపోవడం వల్ల వీళ్ళు బాగా అత్యున్నత స్థితి నుంచి బెదిరింపు పన్నులు వసూలు చేసి వాళ్ళ సుఖాల కోసమని వాళ్ళ దగ్గర ఉన్న భూములని వీళ్ళ కౌలుకి ఇచ్చారు. ఇప్పుడు క్షూద్ర, రిచ్ కాస్ట్, అప్పర్ కాస్ట్గా ఉన్నటువంటి కులాలకు కౌలుకి ఇచ్చారు. వాళ్ళకు కౌలుకి ఇచ్చారు, వ్యవసాయ కూలీలుగా కూడా ఉన్నారు ఆమె చెప్తున్న దాని ప్రకారంగా. అయితే రాను వాళ్ళ బద్ధకం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకున్న రిసోర్స్ లేకపోవడం కావచ్చు, మొత్తానికైతే అప్పుడు కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి ఇప్పుడున్న క్షుద్ర, రిచ్ కాస్ట్ అంతా కూడా ఆ భూములకు యజమానులు అయ్యారు. ఇప్పుడు భూములన్నీ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వీళ్ళు కూడా గత 50 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితం వరకు వ్యవసాయం చేసిరు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే, వ్యవసాయం వదిలేసి పిల్లలను బాగా చదివించుకొని వాళ్ళ పిల్లలను విదేశాలకు పంపడం. 50 ఏళ్ళ క్రితమే వ్యవసాయం వదిలేసిన వాళ్ళు బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, హైదరాబాద్,
బెంగళూరులో సెటిల్ అయిపోయారు. వీళ్ళంతా సెటిల్ అయిపోయి వీళ్ళకి పుట్టిన పిల్లలందరినీ విదేశాలకు పంపిస్తున్నారు. వీళ్ళ తాతకు సంక్రమించిన భూములన్నింటినీ కూడా పట్టా కాయిదాలు, తర్వాత దానికి సంబంధించిన అన్ని రకాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని మేము భూస్వామి కుటుంబం, మేము అలాగే ఉన్నామని చెప్పి దగ్గర పెట్టుకొని ఉంటున్నారు. మరి ఇట్లా మరి ఎన్ని ఎకరాలు అని అనుకున్నప్పుడు సీలింగ్ చట్టం ఎప్పుడైతే 2 సార్లు వచ్చిందో 1961 and 73 మద్రాసులో ఉన్నటువంటి BSO ప్రకారంగా ఒక కుటుంబానికి ఇంత 2.5 ఎకరాల తరి పొలము, 5 ఎకరాల కుష్కి పొలం ఉంటే సరిపోతుంది అనేది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చిన ఒక సైంటిఫిక్ డిటెక్షన్ను అమలు చేద్దామని అంటే ఎక్కడ స్కోప్ లేకుంటాయి. అంది కాదు, అట్లీస్ట్ ఒక 3 ఎకరాలన్నా ఉంటే బాగుంటుందని అనుకున్నారు, కానీ అది ఇంకా సక్సెస్ కావడం లేదు. అందుకని ఆమె ఏమంటుందంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతకడం నాకు ఇష్టమే, కానీ నా ప్రణాళికకు వాళ్ళు సంఘటితం అయితే కదా అనే ఒక ప్రశ్నే వదిలిపెట్టింది ఆమె. తిరుపతిలో ఒక మీటింగు పెట్టినప్పుడు అద్భుతమైన లెక్చర్ ఇచ్చింది ఆమె. ఎక్కడ అస్పృశ్యులు ఎంత హింసకు గురవుతున్న దాని మీద ఒక బ్రహ్మాండమైన లెక్చర్ ఇచ్చింది. అది ఎవరు కూడా దాని పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేది. ఇవాళ ఇంతటి చర్చ ఉండేది కాదేమో భూమి విషయంలో. అంటే మనకు ఇక్కడ భూమి ఖాయం ఉండాలి, ఒక తండ్రి స్టేజ్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారాలు ఖాయం ఉండాలి, సినిమాలు ఖాయం ఉండాలి, తర్వాత రియల్ ఎస్టేట్ ఖాయం ఉండాలి, వాళ్ళు పెట్టే హాస్పిటల్స్ ఖాయం ఉండాలి, స్కూళ్ళు ఖాయం ఉండాలి, ఇసుక వ్యాపారాలు ఖాయంగానే ఉండాలి. భూమి వదలొద్దు, భూమి ఎవరికి పోవద్దు, రైతు బంధు మాకే రావాలి, రైతు భరోసా మాకే రావాలి. ఇది ఒక అన్యాయమైన ప్రక్రియ. కనీసం ప్రజలు SC/ST BCకి సంబంధించిన వాళ్ళు తెలుసుకొని ఈ భూమి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ భూమిగా కన్వర్ట్ చేసేటట్టుగా, భూమికి యజమానులు ప్రభుత్వమే అన్నట్టుగా తీసుకుంటే దానికి సంబంధించినటువంటి లెక్కలు కరెక్ట్గా తేలుతాయి. మనం అందరం కూడా ఒక ప్రశ్నించి ఈ అధికంగా వ్యవసాయం చేయకుండా పడావు ఉంచిన భూములన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటట్టుగా ఏదైనా ఒక చట్టం వస్తే బాగుంటుంది అని చెప్పి మనము ఈ కులగణన ద్వారా ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్తూ దీని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటూ, IAS ఆఫీసర్లలో చాలామంది పేరుకు తపన పడకుండా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. IPSలో కూడా చాలామంది ఉన్నారు. ఒక లెజెండరీ ఇంటర్నేషనల్ అంటే SR శంకరన్ ఒకటే కనపడతారు. నిజాయితీగా పనిచేసే IAS ఆఫీసర్ ఎవరు కూడా ఆయన రిటైర్ అయ్యే లోపల 20 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఆయనకు. కానీ నిబద్ధతగా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు అంతర్లీనంగా ఉంటుంది, కానీ స్వార్థం లేకుండా కమిట్మెంట్తోని, వాల్యూస్తోని, మోరల్తోని, ఎథిక్స్తోని పనిచేసే వాళ్లకు సమాజంలో గుర్తింపు ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా కొంత నష్టపోతూ ఉంటారు. మనం అందరూ అలాంటి వాళ్ళ పక్షం ఉండాలి, వాళ్ళని ఆదరించాలి. అట్లా అయితేనే మన వ్యవస్థలు బాగుంటాయని చెప్తూ, తప్పకుండా మనము ఈ తెలంగాణ సమర్పించినటువంటి తెలంగాణ సీప్ ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వేను ఆహ్వానిస్తూ, ఇలాంటి వీడియోలు ఎన్నైనా చేసుకోవచ్చు మనం ఈ సర్వే మీద. ఎందుకంటే కులం అనే ఒక రాక్షసత్వం, ఒక అన్యాయమైన గుంపు ఒకటి పీడిస్తూ ఉంది, కాబట్టి వాళ్ళను ఎదిరించడానికి సరిపడా రాషన్ ఉంది ఇందులో మనం అని చెప్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.